చాలా మంది యవనస్తులు ప్రభుకు దూరం కావడానికి గల కారణాలు ఏంటనేది అన్వేషించాలి. అసలు మనం అన్వేషించాలి. ఏమైనా మనకు బోరు కొడుతుందా, దేవుని సన్నిధి బోరు కొడుతుందా, వెళ్ళటానికి మనసు రావట్లేదా, అంటే దీనికంటే ఇంట్రెస్ట్గా దీనికంటే ఆసక్తిగా ఉన్న విషయాలు ఏమైనా మనకు బయట ఉన్నాయా, ఇదొకటి ఆలోచించాలి. లేదు భయం ఏమైనా వేస్తుందా వెళ్ళటానికి. ఇప్పుడు తప్పు చేసిన పిల్లాడు తండ్రి ముందుకు రావడానికి ఏమవుతాడు, భయపడతాడు. హోంవర్క్ చేసినాడు ధైర్యంగా వెళ్తాడు టీచర్ దగ్గరికి. హోంవర్క్ చేయకుండా పోయినాడు ఏం చేస్తాడు పిల్లాడు, టీచర్ దగ్గరికి వెళ్ళడానికి ఏం చేస్తాడు, భయంగా వెళ్తాడు. ఎందుకు, తన్నులు తంతారని, టీచర్ కొడతారని కదా. సో మనం కూడా దేవుని సన్నిధికి రావడానికి ఏమైనా భయపడుతున్నామా? ఏమైనా భయం ఉందా మీలో? ఏంటి కారణం, ఎందుకు మనం దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం, దేవుని సన్నిధికి ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నాం? ఇవి మనం సంధించుకోవాల్సినటువంటి ప్రశ్నలు, రైట్? ఇక ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తాను. 3 దశలు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఒకటి బాల్యం అయితే, రెండోది యవ్వనం అయితే, మూడోది వృద్ధాప్యం. 3 దశలు ఉన్నాయి. అందులో కౌమార్యం కూడా ఉంటుంది. బాల్యం, కౌమార్యం, యవ్వనం, వృద్ధాప్యం. ఈ 4 స్టేజెస్ గుండా మానవ జీవితం ముందుకెళ్తుంది. ఆల్రెడీ మనం ఒక స్టేజ్ దాటేశాం. బాల్యం అనే స్టేజ్ మనలో అందరం ఏం చేసాం, దాటేశాం. కౌమార్యం కూడా దాటేశాం. ప్రస్తుతానికి అందరూ యవ్వనానికి పైన ఉన్నారు. యవ్వనం మీద యవ్వనం పైన ఉన్నవారు ఉన్నారు ఇక్కడ. అలాగే కొంతమంది అక్కడక్కడ కనబడుతున్నారు వృద్ధాప్యానికి చేరువైన వారు, అది చాలా తక్కువ మంది ఉన్నారు. నో ప్రాబ్లం. ఇక్కడ మనం గమనిస్తే ఈ 4 దశలలో బాల్య దశ అనే దాంట్లో దాదాపు 5 సంవత్సరాలు ఎంటీగా పోతాయి. ఎందుకు ఎంటీగా పోతాయి అంటే, ఈ 5 ఏళ్లలో మనకి ఊహ తెలీదు, ఏం తెలీదు, మనకేం అర్థం కాదు కూడా. 5 ఏళ్ల తర్వాత, దాదాపు 5 ఏళ్ళు చొరబడిన తర్వాత, మన వయస్సు మీద పడిన తర్వాత ఆలోచన శక్తి పెరుగుతుంది, ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది. మనం మంచిగా ఆలోచించడం నేర్చుకుంటాం. ఇది రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అనేది క్రమక్రమంగా డెవలప్ అవుతూ ఒక స్థాయికి మనం వెళ్తాం. అక్కడ కౌమార్యానికి యవ్వనానికి మధ్య ఒక దశ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఈ కౌమార్యంలో నుంచి యవ్వనంలోనికి మారే దశ చాలా ప్రమాదకరం, అంతే ప్రమోదకరం కూడా. ప్రమోదం ఉంది అక్కడ, ప్రమాదం ఉంది. ఈ యవ్వన దశలోనికి ఎంటర్ అయ్యేటువంటి, ఈ కౌమార్యం నుంచి యవ్వన దశలోకి ఎంటర్ అయ్యేటప్పుడు చాలా తప్పులు జరిగిపోతుంటాయి. అప్పుడప్పుడు చూడండి, మనం రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఒక బోర్డు కనబడుతుంది. ఏం బోర్డు తెలుస్తుంది? ప్రమాదములు జరుగు స్థలము. రోడ్ అంతా పెడతాడా? అది పెడతాడా? పెట్టడు. ఏదో ఒక చోట పెడతాడు. పర్టికులర్ ఏరియాలో, పర్టికులర్ ప్లేస్ లో ఏమని బోర్డు పెడతాడంటే, ప్రమాదములు జరుగు స్థలము. మరి ఏంటి, ఎందుకు పెట్టినట్టు బోర్డు అక్కడ? చెప్పండి, ఎందుకు పెట్టినట్టు? జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్ళొద్దు అని కాదు, వెళ్ళండి, క్రాస్ చేయండి. బట్ ఎలా చేయండి? జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే అది ప్రమాదాలు జరిగే స్థలము కనుక. ఇక్కడ ప్రమాదకరమైన మలుపు ఉంది. ఈ ప్రమాదకరమైన మలుపులో రెగ్యులర్గా యాక్సిడెంట్లు జరుగుతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా క్రాస్ చేయండి, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తారు. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు అంటాడు. యవనస్తులు ఏమవుతారట? తొట్టిల్లే ఛాన్సెస్ చాలా ఉంటాయి. బీ కేర్ఫుల్. వృద్ధులకి ఎవరో బుద్ధులు చెప్పరు. వృద్ధులకు బుద్ధులు చెప్పడం ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా? వృద్ధులే బుద్ధులు చెప్తారు మనకి. వృద్ధులకు బుద్ధులు చెప్పాల్సిన అవసరత లేదు, ఎందుకంటే వాళ్ళు అనుభవజ్ఞులు. ఏమండి, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా అంత పరిపక్వత ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా మనం హెవీగా ఏం చెప్పలేము, చెప్పాల్సిన అవసరత కూడా లేదు. ఏవో చిన్నవి తప్పితే చిన్న పిల్లలకి ఏం చెప్తామండి, వాళ్ళకి చెప్పిన వాళ్ళు గ్రాస్పింగ్ పవర్ ఉండదు కదా. సో బుద్ధి ఎవరికి కావాలి? ముఖ్యంగా ఎవరికి కావాలి బుద్ధి? ఏ వయసులో కావాలి అంటే, కౌమార్యం నుంచి యవ్వనానికి వెళ్ళినప్పుడే బుద్ధితో అవసరత ఉంది. అందుకే నేను ఒక చోట చూడగా, సామెతల గ్రంథంలో అంటాడు, బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడేను అంటాడు. ఏ పడుచువాడట? బుద్ధి లేని పడుచువాడట. అంటే బుద్ధున్న పడుచువాడు, బుద్ధి లేని పడుచువాడు. అంటే పడుచువాడికి బుద్ధి కావాలి.
ఆ బుద్ధితోనే వాడు తన జీవితం మొత్తాన్ని నిర్మించుకోబోతున్నాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బుద్ధితోనే ఒక వ్యక్తి తన జీవిత సౌధాన్ని నిర్మిస్తాడు. నా దృష్టిలో జీవితం కూడా ఇట్స్ ఏ బిల్డింగ్. మెటీరియల్ అందరికి ఒకటే. బిల్డింగ్ కావాల్సిన మెటీరియల్ ఏంటంటే సిమెంట్, ఐరన్, ఇసుక, ఇటుక, ఇవన్నీ ఉన్నా సరిగా కట్టే మేస్త్రి ఉండాలి. సరిగా కట్టే మేస్త్రి ఉన్నప్పుడు ఇదే మెటీరియల్తో చక్కటి సౌధాన్ని నిర్మిస్తాడు. ఇన్ ద సేమ్ వే ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఉన్న మెటీరియల్ ఒకటే. వాట్ ఈస్ దట్ మెటీరియల్? బాడీ అండ్ సోల్. మీ ప్రాణము, మీ శరీరము, తల్లి గర్భంలో నుండి మీరు బయటకు వచ్చిన విధానము అంతా సేమ్ ఉంటది. దీన్ని దేంతోనూ కంపేర్ చేయలేవు. ఇప్పుడు నీకే అవయవాలు ఉన్నాయో సక్సెస్ అయిన వాళ్ళు కూడా అవే అవయవాలు ఉన్నాయి. నీకే రక్తం ప్రవహిస్తుందో సక్సెస్ అయిన వాళ్ళు కూడా అదే రక్తం ప్రవహిస్తుంది. అర్థమైందా? నువ్వు ఎన్ని రోజులైతే అమ్మ కడుపులో ఉండి బయటకు వచ్చావో వాళ్ళు అన్ని రోజులే అమ్మ కడుపులో ఉండి బయటకు వచ్చారు. నీకే అవయవాలు అయితే ఉన్నాయో వాళ్ళకే అవే అవయవాలు. 2 చేతులే, 2 కాళ్ళే, 2 కళ్ళే, 1 ముక్కే, 1 నోరే, 2 చెవులే. కొంచెం పోలికల్లో అటు ఇటుగా తేడాలున్నా స్ట్రక్చర్ అదే, ఎబిలిటీస్ అవే, సామర్థ్యం అదే. కానీ ఇవే అవయవాలతో ఇదే కాలమానంతో 60 లేదా 70 సంవత్సరాల జీవితం. వాళ్ళకి ఇవ్వబడిన టైమింగ్ కూడా అదే. పరుగు పందెంలో అందరికీ ఒకటే టైమింగ్ ఇస్తారు, ఒకటే రోలో పరిగెడతారు. స్పీడ్గా వెళ్ళినోడు గెలుచుకుంటాడు, స్పీడ్గా వెళ్ళలేనోడు ఓడిపోతాడు. ప్రాక్టీస్ అయినోడు గెలుచుకుంటాడు, ప్రాక్టీస్ లేనోడు ఓడిపోతాడు. సేమ్ థింగ్ లైక్ దట్ మనకు కూడా 60 లేదా 70 సంవత్సరాల జీవితం ఇవ్వబడింది. ఆ తర్వాత అందరికీ అయిపోద్ది. ఇంకో 10 ఏళ్ళు బోనస్ ఇచ్చినా కూడా వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. మీరు అందరూ గుర్తుపెట్టేసుకోండి. 70 వరకు ఏదో బండి బాగానే నడిపించవచ్చు. 70 తర్వాత 80sలోకి అడుగు పెట్టే క్రమంలో కొంచెం ఇబ్బందులు వస్తాయి. బండి బోరుకు వచ్చేస్తుంది. అప్పటికే కొంచెం నట్లు అవి లూజ్ అయిపోతాయి, ఇంజిన్ దెబ్బతింటది, లైట్లు కనబడవు, సౌండ్ పనిచేయదు, హార్న్ బ్లో అవ్వదు. సో అంటే బండి ఏమైనట్టు అనమాట, బోర్కు వచ్చిందనమాట. గ్లామర్ మొత్తం అప్పటికే డ్యామేజ్ అయిపోద్ది. ఇప్పుడున్న ఫెయిరీనెస్, ఇప్పుడున్న బబ్లీనెస్, ఇప్పుడున్న గుడ్ లుక్స్, ఇప్పుడున్న గార్జియస్ అంటారు కదా, ఈ గార్జియస్ అంతా గ్యారేజీకి వెళ్ళిపోద్ది. సో అంతా గ్యారేజ్కి వెళ్ళిపోయి మొత్తం షెడ్కి వెళ్ళిపోయి తుప్పు పట్టేసి రస్ట్ పట్టేసి ఊరు బొమ్మంటుందట, కాడి రా అంటుందట. అది ఆ టైంకి స్థితి. ఇంకా 10 ఏళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే వేస్తవి. అందుకే దేవుడు కూడా అనేశాడు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే అన్నాడు. అవునా? వాటి వైభవం ఏంటట? ఆయాసం, దుఃఖం. సో ఇప్పుడు మన లైఫ్ లో ఇంపార్టెంట్ స్ట్రక్చర్ కనెక్ట్ చేసుకునేటువంటి టైం ఏది అంటే ముఖ్యంగా యవ్వన దశ. అందుకే చూడండి, మీరు ఎప్పుడైనా చూసారు లేదో, వృద్ధులకు నోటిఫికేషన్లు ఎప్పుడైనా వేసారటే? ఖాళీగా ఉన్న వృద్ధులకు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు అని ఎప్పుడైనా చూసారా? పింఛన్ ఇస్తారట. పింఛన్ ఎందుకు వృద్ధుడికి? అరే నాయన, ఈశ్వరో దేవుడా అంటూ నీకు ఏం చేయి చావలేవు గనక, నీకు ఎవరు అన్నం పెట్టిన పరిస్థితి వస్తే గనక ఈ డబ్బులు పడేస్తున్నావు, మూల కూర్చొని 4 మెతుకులు తెచ్చుకుని తిని చచ్చిపోన్నట్టు అంతే. ఎవరో మాకు పని చెప్పరా? ఇప్పుడు వృద్ధులు ఎవరైనా ముందుకు వచ్చి ఏమంటే మాకు ఏమైనా పని చెప్తారా, పని చేద్దాం అనుకుంటున్నాం, ఖాళీ కూర్చుంటే బోర్ కొడుతుంది, మాకు రిటైర్మెంట్ ఏంటంటే మేము పని చేసుకుంటామండి అని అంటే కనుక ఒప్పుకుంటుందా ప్రభుత్వం? ఒప్పుకుంటుందా? ఏమంటే ఎందుకు ఒప్పుకోదు మీరు చెప్పండి? నాకు చేయగలిగే సామర్థ్యం ఉందండి, నేను చేస్తానండి. నాకు ఆడగలిగే సామర్థ్యం ఉందండి, నేను ఆడతానండి. నాకు పరిగెత్తగలిగే సామర్థ్యం ఉంది, నేను పరిగెడతానండి. నాకు మాట్లాడగలిగే సామర్థ్యం ఉందని నేను మాట్లాడతాను. నాకు జాబ్ ఇవ్వండి అని అడిగితే ఎందుకు ఇవ్వట్లేదు ప్రభుత్వాలు? పర్టికులర్ టైం దాటిపోతే ఓ లెవెల్ ఉంటుంది, 35 నుంచి ఎంతో, పర్టికులర్ ఐడియా లేదు కానీ నాకు. అంటే ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క ఏజ్ లిమిట్ ఉంటుంది. ఆ ఏజ్ లిమిట్ 35, 30 దాటిపోతే కనీసం నువ్వు అప్లై చేసుకోవడానికి కూడా నీకు అవకాశం ఇవ్వడు. ఈలోగానే ఛాన్స్ తీసుకోవాలి, నువ్వు ఈలోగానే కష్టపడాలి, ఈలోగానే శ్రమ పడాలి. రెండోది ఇంకో పాయింట్ కూడా ఉంది. మనం వయసు మీద పడే కొలది అల్జీమర్స్ లాంటి వ్యాధులు వచ్చాయనుకోండి, చాలా విషయాలు ఏమైపోతాం, మర్చిపోతుంటాం, చాలా గుర్తుండవు. ఒక ఆయన భార్యనే మర్చిపోడట, రోజు పొద్దునే గుర్తు చేస్తుందట, నేను మీ ఆవిడండి, పెళ్లి ఫోటో అండి.
ఓహో అవునవును అంటాడట. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ టీ తెచ్చి ఇచ్చింది అనుకో, ఎవరు నువ్వు, లోపలికి వచ్చావేంటి, పర్మిషన్ అడగడం తెలీదా అంటాడట. ఏమండి బాబు, రోజు ఫోటో దగ్గర పెట్టు, తిరగలేక చచ్చిపోతున్నాను, ఎక్కడుందే ఫోటో, ఇలా తీసుకురండి అంటదట. అప్పుడు మళ్ళీ ఫోటో తెచ్చిన తర్వాత, ఇదిగోండి బాబు ఆల్బమ్ దగ్గర పెట్టుకోండి, చూస్తూ ఉండండి, నేనేమి ఆవిడండి బాబు అంటదట. అంటే అల్జీమర్స్ లాంటి వ్యాధి వచ్చేస్తే మనం మనవాళ్ళను కూడా కొన్నాళ్ళకి ఏం చేస్తాం, మర్చిపోతాం. అంటే మెదడులో కణాలు కూడా క్రమక్రమంగా చచ్చిపోతాయి. ఇది మానవ నిర్మాణ ప్రక్రియ. అంటే నువ్వు సక్సెస్ అవ్వాలన్నా, ఏం చెయ్యాలన్నా, ప్రభుత్వాలు కూడా కావాలనుకునే వయసేది అని అంటే యవ్వనం. ప్రజలు కూడా నిన్ను ఎప్పుడు ఇష్టపడతారు చెప్పనా, నువ్వు లైమ్ లైట్ లో ఉన్నప్పుడు. ఈవెన్ నీ ఫ్యామిలీ కూడా నిన్ను ఎప్పుడు బాగా బాధ్యతగా, ప్రేమగా, ఆప్యాయంగా చూసుకుంటుందంటే, పచ్చి నిజాలు మాట్లాడుకుంటే, మన ఒంట్లో సత్తు ఉన్నంత వరకే. ఒంట్లో సత్తు తగ్గిపోయింది అనుకోండి, మనవలకి, ముని మనవలకు కూడా లోకమైపోయి చచ్చిపోతాం మనం. చూసారా, చాలా మంది మనవలు, మనవరాళ్ళు తాతని, అమ్మమ్మని గౌరవించే స్థితిలో ఉన్నారు ఈ రోజు. గౌరవిస్తారా? ఏ ముసల్దానా, నువ్వు నోరమి, నీకేం తెలుసు అంటది. ఎవరు? ఈ మహామేధావి. నిన్న కాక మొన్న పుట్టిన ఈ మహామేధావి, ఏ తాత నువ్వు నోరమై, తిని మూల కూసో, ఎక్కువ చెప్పకు నువ్వు, ఎక్కువ మాడకు నువ్వు అంటాడు ఈ మహామేధావి. ఆ తాత కట్టిన ఇంట్లోనే ఉంటాడు, ఆ తాత పెట్టిన పెట్టుబడి తింటుంటాడు, ఆ నాయనమ్మ అమ్మమ్మ ఇచ్చిన డబ్బులతో వీళ్ళు పంజాబ్ డ్రెస్సులు వేసి తిరుగుతుంటారు. అసలు వీళ్ళకి పెట్టుబడి పెట్టిందంతా వాళ్లే, కానీ చివరికి ఎవరిని చీపుగా మాట్లాడేస్తారు వీళ్ళు. ఏ ముసల్దానా నువ్వు మూల కూర్చో, ఏ ముసలోడా నువ్వు ఎక్కువ మాడకు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు, బీ ఇన్ యువర్ లిమిట్స్ అని తాతకి, అమ్మమ్మకి, నాయనమ్మకి వార్నింగ్లు ఇచ్చేటువంటి మనవల్ని మనం చూస్తున్నాం. అంటే వయసు అయిపోతే పాపం ఒక ఆయన డిఎస్పీగా చేశాడట, రిటైర్ అయ్యాడట. డిఎస్పీ అంటే ఎంత వాల్యూ ఉంటుందండి, బయట గడగడ వణుకుతారు, పోలీసు కదా. కానీ ఇంట్లో మనవడు మీదెక్కి దొక్కుతున్నాడు. అరే నేను డిఎస్పీని రా అంటే అంటాడు. అంటే లేదు, వాల్యూ లేదు, రిటైర్ అయిపోయాడు, పాపం ముసలాడు అయిపోయాడు, ఇంట్లో కూర్చున్నాడు, స్టిక్ పట్టుకు నడుస్తున్నాడు. ఇంక మనవడికి, ముని మనవడికి ఏవి లేకుండా పోయింది, విలువ లేకుండా పోయింది. అందుకే అన్నాడు భక్తుడు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ఇప్పుడు చెప్పండి, ఆ స్టేజ్కి మనం వెళ్ళబోతున్నావా లేదా? చెప్పాలమ్మా, ఆడపిల్లలు చెప్పాలి, వెళ్తారా వెళ్ళరా? అమ్మాయిలు అమ్మమ్మలు రెండు దగ్గర ఉంటాయి చూడండి పేర్లు. అమ్మాయిలు, నెక్స్ట్ ఏంటట అమ్మమ్మలు, అబ్బాయిలు తాతయ్యలు. వెళ్తాం, ఆ స్టేజ్కి వెళ్తాం. ఇప్పుడు మనం యంగ్గా ఉన్నాం, ఏదో రోజు ఏమవుతాం, ముసలాళ్ళం అవుతాం, తప్పదు, అవ్వాలి. ఇది సృష్టి క్రమం, ఇది. ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి మనం వెళ్ళి తీరాలి. ఆ స్టేజ్కి వెళ్ళాక నువ్వు ఏం చేయలేవు, ఏమీ చేయలేవు. నీ మాట కూడా ఎవరు వినరు, అందుకే దావీదు గారి దగ్గరికి ఒక వృద్ధుడు వచ్చాడు. ఆ వృద్ధుణ్ణి దావీదు అడుగుతున్నాడు, అయ్యా మాతో పాటు వచ్చేసి నా భోజనం బల్ల యొద్ద నువ్వు భోజనం చెయ్యి, మాతో పాటు ఉండు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, నా అంతఃపురంలో వచ్చేయి అని అడిగితే, ఆ వృద్ధుడు దావీదుతో అన్న మాటలేంటో తెలుసా? బాబు దావీదు, సుఖానికి, ఈ దుఃఖానికి, లేదా నువ్వు అంటున్న ఆ రుచికి, ఆ సంతోషానికి ఉన్న భేదాన్ని గుర్తించగలిగే సామర్థ్యం నాకు లేదు. బర్జిల్లయి అతని పేరు. నాకు ఆ సామర్థ్యం లేదు, నేను దెబ్బతినిపోయాను, నా వల్ల అవదు, ఇంకా వాటిని గుర్తించగలిగేటువంటి పరిస్థితులు నేను లేను. ఐఎమ్ డన్, అయిపోయింది, ఇట్స్ ఓవర్, నేను ఇక్కడే ఉండిపోతా. నీ ఇంటికి వచ్చి నీ అంతఃపురంలో పంచభక్ష పరిమాణాలు తినే స్థాయి నాకు లేదు, తినాలన్న కోరిక నాకు లేదు, తినాలన్న ఆశ నాకు లేదు. సో నన్ను వదిలే మహాప్రభు, నేను రానన్నాడు. సున్నితంగా తిరస్కరించాడు దావీదు ఇచ్చినటువంటి ఆఫర్ని. ఎందుకు అంటే, నిజమే, ఆ బాడీ ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఏమనిపించదు, ఇప్పుడున్న కోరికలు అప్పుడు ఉండవు. అందుకే ప్రభుత్వం వద్దంటుంది. సరే, ఇప్పుడు ప్రభుత్వానికి నువ్వు యవ్వనంలో ఉండగా కావాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రభువుకు నువ్వు ఎప్పుడు కావాలి? యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు.
మీరు అనుకోవచ్చు, లోకం అంతా ఎంజాయ్ చేస్తుంది కదండి, మనకి ఇలాంటి అవసరమై ఇవన్నీ. ఒక సెమినార్ పెట్టేసి ఎవరో స్పీకర్ని తీసుకొచ్చేసి కూర్చోబెట్టేసి మాకు శుద్ధులు బుద్ధులు నేర్చేసుకుని అవన్నీ ఫాలో అయిపోయేటువంటి ట్రెండ్ కాదండి ఇది. మీరు ఏదో బైబిల్ చెప్తే చెప్పండి, మేము వింటాం. అంటే వింటామంటే మీకు లోబడి విన్నట్టుగా నటిస్తాం. తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత మా బతుకులు మావే, మా జీవితాలు మావే. ఇక్కడ ఉన్నంతసేపు స్కూల్లో నుంచి అలాగే ఉన్నాం మేము. అక్కడ కూడా అంతే, టీచర్ చెప్తాడు వింటాం. అలాగే ఇక్కడ కూడా సేవకుడు చెప్తాడు, ఏం చేస్తాం? వింటాం. తర్వాత మా లైఫ్ మాది, మీ లైఫ్ మీది, మా దారి మాది, మీ దారి మీది. ఇప్పుడు ఏదో ఒక ప్రసంగం మీరు చేసేసారని వెంటనే మారిపోవాలనే అంతటి నెసెసిటీ మాకు లేదు. మమ్మల్ని మార్చేద్దామని వచ్చినట్టున్నారు. మీరు అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు, అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. మైక్ ఇచ్చారో, గంట టైం అడిగారు, మా చెవులు మీకు పడేశాం, వినేసి మీరేదో చెప్పేసి పోతే భోంచేసి ప్రశాంతంగా కూర్చుంటాం. అది ఈ రోజు కథ ముగిసిందా లేదా అంతవరకే మాకు అని ఒకవేళ మీరు అనుకుంటారేమో, నో ప్రాబ్లం. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు కొంచెం మీకు షాకింగ్ గా ఉండొచ్చు, కానీ మీ అనుభవాల్లోకి వచ్చాక మీకు అర్థం అవుతాయి. ఒక పాయింట్ మీకు చెప్తా. నేను ఎండాకాలంలో గొడుగు ఇవ్వడానికి వచ్చా. అర్థమైందా? ఎండాకాలంలో ఏమి ఇవ్వడానికి వచ్చా? గొడుగు ఇవ్వడానికి వచ్చా. ప్రభు వలన ప్రేరేపింపబడిన వాడనై పొద్దున బయలుదేరుతూ, ప్రభు నేను వరంగల్ పట్టణానికి వెళ్తున్నాను, యవనస్తుల సదస్సట వాకింగ్ చెప్పడానికి పిలిచారు. తండ్రి నేను వెళ్తున్నాను, అక్కడికి ఎంతమంది నువ్వు నడిపించబోతున్నావు నాకు తెలియదు, ఎంతమంది పిల్లలు వస్తారో నాకు తెలియదు, వాళ్ళందరితో నీ సత్యవాక్యాన్ని ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టి చెప్పేసి వచ్చేస్తాను ప్రభువా. వాళ్ళ హృదయాలలో కార్యం జరిగించాల్సింది నీవే. నేను ఏం చెప్పాలో సమయోచితంగా నాకు జ్ఞానం ఇవ్వండి, నా ద్వారా పిల్లలతో మాట్లాడండి, నన్ను మీ ఆత్మశక్తితో బలపరిచి సమయోచితమైన జ్ఞానం వివేకం ఇచ్చి అక్కడికి వచ్చిన బిడ్డలందరితో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో త్రూ మై టంగ్, నా ద్వారా నా వాయిస్ తో మీ స్వరాన్ని వాళ్ళకి ఇవ్వండి. ఒక దైవజనుడు, ఆత్మాభిషేకం కలిగిన వాడు, దేవుని సేవకుడు, దేవుని ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడుతున్నాడు. ప్రారంభం నుండి దేవుని విధానం ఇదే. ఆయన ఎప్పుడూ నేరుగా మాట్లాడలేదు, తన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా తన పిల్లలతో మాట్లాడాడు. ఇప్పటికీ అదే క్రమం కొనసాగుతుంది. సో నేను మాట్లాడడానికి వెళుతున్నాను తండ్రి అని ప్రార్థించుకుని ఇక్కడికి వచ్చా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, విన్ని చెవి గలవాడు వింటాడు. అందుకే నేను చెప్తున్నా, ఎండాకాలంలో గొడుగు ఇవ్వడానికి వచ్చా అని. ఇప్పుడు మీ అందరికీ గొడుగులు పనిచేశాను. బయటికి వెళ్ళి ఎవరైనా గొడుగు ఓపెన్ చేస్తారా? చేయరు. మీకు అనిపించవచ్చు, ఇదేంటిది ఇప్పుడు గొడుగుతో పనే ఉంది మాకు, అంబ్రెల్లాస్ అనేవి ఇప్పుడు యూజ్ఫుల్ కాదు కదా, అయినా ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు ఈ మనిషి, తెలివి తక్కువ అయి ఉంటాడు, మనకెందుకు అని మీరు ఓపెన్ చేయరు. దానికి కవర్ పెట్టేసి దానికి ఏదో ఒక పిన్ ఇస్తాడు, ఆ పిన్ పెట్టేసి చక్కగా పక్కన పడేస్తారు. కానీ ఒకనొక రోజున కొండపోతగా వర్షం కురిసేటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ రోజు ఎవరైతే ఈ గొడుగు తనతో పాటు తీసుకెళ్లిపోయాడో వాడు ఆ కొండపోత వర్షాన్ని తప్పించుకోవటానికి ఆ రోజు ఆ గొడుగు ఉపయోగపడి తీరుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరైతే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారో దేవుని వాక్యాన్ని, సరిగా కొండపోత వర్షం వచ్చినప్పుడు అర్రే ఇప్పుడు దీన్ని తప్పించుకోవడానికి నా దగ్గర ఏం లేదు, గొడుగు లేదు అని రిగ్రెట్ అయ్యేటువంటి రోజు ఖచ్చితంగా మీ జీవితంలో వచ్చి తీరుతుంది. క్లియర్ రాసి పెట్టుకోండి. అందుకే ఇంత బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. మీరు అనుకోవచ్చు, నేను ఈరోజు ఇక్కడ కూర్చున్నాను, ఏదో వాకింగ్ చెప్పారు, నాకేం ఉపయోగపడలేదు ఏంటబ్బా అనుకోవచ్చు. మందుల షాపులో బోలెడని మెడిసిన్స్ ఉంటాయి, అవన్నీ నీకు ఆన్ ద స్పాట్ ఉపయోగపడవు. నీకు ఏ రోగం వస్తే ఆ రోగానికి తగిన మందు ఆ మందుల షాపులో నుండి తీసుకుని మింగుతావు తప్ప ర్యాక్లో ఉన్న మందులన్నీ వరుసగా మింగేయాల్సిన అవసరత నీకు ఆ టైంకి ఉండకపోవచ్చు. దేవుని వాక్యం కూడా అలాంటిది. అందుకే హృదయంలో దాచుకోమన్నాడు. హృదయంలో దాచుకుంటే ఎప్పుడు ఏది అవసరం అవుతుందో నీకు తెలీదు, నాకు తెలీదు. లోపల ఉన్నది సిచ్యువేషన్ బట్టి నీకు ఉపయోగపడుతుంది, సిచ్యువేషన్ బట్టి అది నీకు హెల్ప్ చేస్తుంది. అందుకే దేవుని వాక్యానికి ఎవరైతే హృదయాన్ని ఇచ్చారో వాళ్ళు యవ్వన దశలోనే తమ జీవితాన్ని చక్కగా కట్టుకుంటారు. నువ్వు కూడా నీ జీవితానికి మేస్త్రివే, నీకు కూడా సేమ్ మెటీరియల్ ఇవ్వబడింది. ఆ మెటీరియల్ తో ఎలా కట్టుకోవాలనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యవ్వనం చాలా అద్భుతమైనది, చాలా విలువైనది, చాలా గొప్పది. పోతే మళ్ళీ తిరిగి రానిది, పోతే మళ్ళీ తిరిగి రానిది. నా కోసం ఎవరైనా ఒక వృద్ధుడు గాని వృద్ధురాలు గాని దయచేసి వేదిక మీదకి వస్తారా ప్లీజ్? ఒక వృద్ధుడు గాని వృద్ధురాలు గాని ఎవరొకరు
దయచేసి వేదిక మీదకి వస్తారా ప్లీజ్? కొంచెం ముసలివారు అంటే ఒక 60 దాటిన వారు ఎవరైనా పర్లేదు, 60 దాటిన వారు. నా ఎదురుగా ఎవరో మీకు నా ఎదురుగా ఎవరో ఒక మా అమ్మగారు కూర్చున్నారు. ఇంకా 70 దాటిన వాళ్ళు ఉంటే రండి సార్, మీరు బాగున్నారు రండి. ఆయన రమ్మనండి, పర్లేదు రండి రండి సార్, పర్లేదు, థ్యాంక్ యూ. ఆయన వస్తున్నారు చూడండి, ఆయనకి దాదాపు 60 ఏళ్ళు పైబడ్డాయి. సార్ పరిగెత్తుకుని వచ్చేయగలరా స్పీడ్గా? పీటీ ఉషాలాగా రాలేరు, మెల్లిగా నడుచుకుని వస్తున్నారు. ఎందుకంటే పరిగెత్తుకు వస్తే పడిపోతారు ఆయన. అదే మన కుర్రాళ్ళని ఎవరినైనా పిలిచామనుకోండి, ఎలా వస్తారు వేదిక మీదకి? థ్యాంక్ యూ సార్, నిలబడండి సార్, థ్యాంక్ యూ సార్. వచ్చారు వేదిక మీదకి. ఇప్పుడు ఆయన నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. సార్ మీరు యంగ్స్టర్గా ఉన్నప్పుడు పరిగెత్తారు లేదా? పరిగెత్తారు, బలంగా పరిగెత్తారు, బరువులు ఎత్తేశారు, పోలీస్ డిపార్ట్మెంట్లో చేశారు, సూపర్. పోలీస్ అంటే ఇంక మీరు ఈ రన్నింగ్ అది సెలెక్ట్ అవ్వాలి కదా, అంటే గట్టిగా పరిగెత్తారు. సార్ సార్ 75 ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసుగా మీ అందరికీ? ఏం చేయాలి? అప్పట్లో 25 మినిట్స్ సార్ 5 kmకి, అంతే కదండి? ఇప్పుడు తగ్గినట్టుంది కదా అది. 5 km పరిగెత్తాలి, 5 కిలోమీటర్లు పరిగెత్తాలి. ఎంతలో పరిగెత్తేయాలి? 25 నిమిషాల్లో పరిగెత్తేయాలి. అంటే ఆయన చాలా బలవంతుడై ఉండాలి అప్పట్లో కదా. చాలా బలవంతుడై ఉండాలి ఆయన. అది సాధించేశారు. తర్వాత మళ్ళీ రిటైర్ ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా సాధించేశారు. ఇప్పుడు అన్ని అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోయినట్టున్నారు ఆయన. రిటైర్ అయిపోయారు. ఇదిగో మన మధ్యకు వచ్చి నిలబడ్డారు ఒక సాక్షిగా. ఇప్పుడు నేను సార్ని ఎందుకు చూపిస్తున్నానంటే పెద్ద ఆయన్ని, ఇప్పుడు ఆయన పరిగెత్తలేరు. 5 కిలోమీటర్లు కాదు కదా, కిలోమీటర్ కూడా పరిగెత్తడానికి ఆ శరీరం ఏం చేయదు, సహకరించదు. అలాని వేగంగా నడవగలరా? నడవలేరు. నాకు తెలిసి కంటి చూపు కూడా ఎంతో కొంత ఏమవుతుంది, దెబ్బతింటుంది, చత్వారం అనేది వస్తుంది, రైట్? ఇక ఏది పడితే అది మీలాగా తినేయగలరా? తినలేరు. ఎందుకంటే ఆల్రెడీ బీపీఓ షుగరో ఏదో అటాక్ అయి ఉండొచ్చు. కొన్ని పడతాయి, కొన్ని పడవు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక శరీరం మీకు కనబడుతుంది. ఈ శరీరం మన స్టేజ్ నుంచి అక్కడికి వచ్చింది. నేను అది చెప్దామని ఆయన పిలిచాను. మన స్టేజ్ నుంచి ఆయన అక్కడికి వచ్చారు. ఇప్పుడు ఒక యంగ్స్టర్ ఎవరైనా ఉంటే, చాలా బలంగా రక్తం ప్రవహించే వయసులో ఉన్న యంగ్స్టర్ ఎవరైనా సరే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఈయన ఆ స్టేజ్లో నుంచి ఇక్కడికి వచ్చారు. నువ్వు రానన్న కీబోర్డ్ దగ్గర కూర్చున్నాడు కుర్రాడు, బాగున్నాడు పిల్లడు. సో ఇప్పుడు ఈ కుర్రాడు చూడండి, ఈ కుర్రాడు వయసులో నుంచే ఆయన ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు అప్పుడు పక్కనున్న అబ్బాయిని సార్ చూస్తే ఏమనుకుంటారంటే, అవును ఒకప్పుడు నేను కూడా ఇడికిలాగా ఉండేవాడిని, ఇలాగే సేమ్ ఇలాగే ఉండేవాడిని, మంచి యంగ్స్టర్గా ఉండేవాడిని, బలంగా ఉండేవాడిని అనుకుంటున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఏదో ఒక రోజు, నీ పేరేందన్నా? నిఖిల్, రైట్. ఏదో ఒక రోజు నిఖిల్ కూడా ఏమవుతాడు చెప్పండి? ఈ స్టేజ్కి వస్తాడా రాడా? 100% వస్తాడు. 100%, నో డౌట్. 100 ఏంటి, 1000% వస్తాడు. 100 కాదు, 1000% వచ్చి తీరాల్సిందే. ఇది దేవుని నియమం కదా. రైట్, థ్యాంక్ యూ సార్. కూర్చోండి సార్, థ్యాంక్ యూ. పిలవగానే వచ్చినందుకు మీ ఇద్దరికి నా 2 వందనాలు. ఇప్పుడు మీకు బొమ్మ కనబడింది కదా, విషయం అర్థమైంది కదా. ఏం కనబడింది, ఏం అర్థమైందంటే, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, గడ్డి పువ్వు లాంటిది మనిషి జీవితం, త్వరలోనే ఇదేమవుతుంది, వాడిపోతుంది. రైట్, త్వరలోనే ఇదేమవుతుంది, వాడిపోతుంది. ఇప్పుడు నిఖిల్ ఎంత అందంగా ఉన్నాడో, కొన్నాళ్ళకి అందం అంతా మాయమైపోద్ది. కొన్నాళ్ళకి ఈ అబ్బాయి కూడా వెంట్రుకలు ఊడిపోయి తెల్లగడ్డ వచ్చేసి శరీరం అంతా ముడతలు పడిపోయి శరీరం నడవలేక మెల్లిగిల్లిగా నడుస్తూ తిన్నది సరిగ్గా అరక్క ఇప్పుడు 2-3 బిర్యానీలు కొట్టేస్తాడు. కానీ అప్పుడు తిందామంటే ఒక బిర్యానీ కూడా వెళ్తాడు. నాకు బిర్యానీ వద్దు బాబు, పెరుగన్నం పెట్టేయండి అంటారు చివరికి. ఎందుకంటే ఇప్పుడు మంచిగా ఉన్నాడు, అప్పుడు మంచిగా ఉండడు. ఇది పొజిషన్. ఈ పొజిషన్ తర్వాత వాట్ నెక్స్ట్ మీరు చెప్పండి. ఇప్పుడు నాకు వాట్ నెక్స్ట్ అని అడిగాను మిమ్మల్ని. నేను చెప్పాలి, అందరూ చెప్పాలి. వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 80 or 90 or 100? సరే 100 వేసుకోండి, అనుకోవడానికి ఇబ్బంది ఏముంది, మన చేతిలో ఏం లేదు కదా. అనుకోవడానికి ఏముంది, నిండు 100 ఏళ్ళు చల్లగా బతకండి,
నేను మిమ్మల్ని దీవిస్తున్నాను, నిండు 100 ఏళ్ళు ఎలా బతకండి, చల్లగా బతకండి. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి, వాట్ నెక్స్ట్? వరంగల్లోనే ఉంటావా? అప్పుడప్పుడు చూడండి, కాకతీయుల పాలన, రుద్రమదేవి, ఇంకెవరు పేర్లు చదువుకుంటాం కదా, గోన గన్నారెడ్డి, ప్రతాపరుద్రుడు, ఇంకెవరో ఉన్నారు, గణపతి దేవుడు, ఇంకా రుద్రదేవుడు. ఇవన్నీ మన వరంగల్ చరిత్రలో మేము చిన్నప్పుడు చదువుకున్నాం ఇవన్నీ. అప్పుడు అనుకునేవాడిని నేను ఎప్పటికైనా వరంగల్ వెళ్ళాలి, ఒకసారి కోటలన్నీ చూసి వచ్చేయాలని. తీరా ఒకసారి వచ్చాక కోట లేదు, ఏమీ లేదు అక్కడ. ఏదో పెద్ద ఉంటుందట, అదట ఇదట అనుకునేవాళ్ళం. అదేదో 1000 స్తంభాలు గుడి ఉంటుందట అక్కడ. 1000 స్తంభాలు ఏమి లేవట అక్కడ. ఉన్నాయా 1000 స్తంభాలు? ఏమో మరి అన్నారు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఏవో చెప్పేవారు చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం పుస్తకాలు. ఇవన్నీ చూడాలనుకునేవాడిని. ఇప్పుడు చూడండి, మనం ఎవరినైతే చదువుకుంటున్నామో వాళ్ళందరూ చరిత్రలో లేరు, వెళ్ళిపోయారు. అంటే చరిత్ర పుస్తకాల్లో ఉన్నారు, సమాజంలో లేరు. వరంగల్ మాది అనగా ఓరుగల్లు మాది, ఓరుగల్లు బిడ్డలం అన్నోళ్ళే ఇప్పుడు ఓరుగల్లులో ఉన్నారా? ఓరుగల్లు కాస్త వరంగల్ అయింది. వరంగల్ నిండా 5 వేలు అందరూ వచ్చి పడ్డారు. వాళ్ళు పోయారు, వీళ్ళు వచ్చారు. అవునా కదా? ఇప్పుడు ఇదే కథ 50 ఏళ్ల తర్వాత ఇలాగే చెప్పుకున్నప్పుడు ఏమని చెప్పుకుంటారో తెలుసా? ఇదే బాప్టిస్ట్ చర్చిలో ఇంకో సేవకుడు వచ్చాడు అనుకోండి, ఇదే బాప్టిస్ట్ చర్చిలో ఒక 60 ఏళ్ల తర్వాత జనాలు ఇలా కూర్చొని ఉన్నారనుకోండి, ఏం చెప్పుకుంటారో తెలుసా? మా మామగారు, మా తాతగారు, మా అమ్మమ్మ గారు అక్కడ నృత్య ప్రదర్శన చేశారట. ఎవరు? మా అమ్మమ్మ గారు, మా నాయనమ్మ గారు అక్కడ ఏం చేశారట? అది ఎవరో శ్రీలేఖ గారు పాడిన పాటకి చక్కగా నృత్య ప్రదర్శన చేశారట, చక్కగా ప్రిపేర్ అయ్యి. మరి ఇప్పుడు ఎక్కడున్నారమ్మా మీ అమ్మమ్మ గారు, మీ నాన్నమ్మ గారు? ఎక్కడున్నారు? అదిగో సమాధుల్లో ఉన్నారు అంటారు. ఒక 60-70 ఏళ్ల తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవలు. రైట్ ఆర్ రాంగ్? రైట్. ఇప్పుడు ఆ పరిస్థితి మనందరికీ వస్తుందని ఎరిగిన ప్రతివాడు ఇది నిజం, పచ్చి నిజం అని అర్థమైన తర్వాత గ్రంథంలో ఏం రాయబడిందో చూడాలి, ఎలా కన్స్ట్రక్షన్ చేసుకోవాలో తెలియాలి. నా జీవిత మేస్త్రిని నేనే. ముఠా మేస్త్రి కాదు నువ్వు. ఏ మేస్త్రి? నీ జీవిత మేస్త్రివి. నీ జీవితానికి నువ్వే మేస్త్రివి. అదే మెటీరియల్, ఒకటే మెటీరియల్ కట్టుకోవాలి చక్కగా. ఎలా కట్టుకోవాలి అని ఆలోచించాలి. అందుకే మరణము అందరికిని వచ్చును అని వ్రాయబడింది. అంటే మీకు తెలిసిన రెఫరెన్సెస్ కాబట్టి నేను 2కే వెళ్ళిపోతున్నాను సుమా. మీకు మళ్ళీ రెఫరెన్స్ తీయించి చదివించి టైం వేస్ట్ కదా. మీరు ఆల్రెడీ గురువులు, బైబిల్ పండితులు, మేధావులు. నేను ఇలా చెప్పక ముందే మీకు వచనాలు గుర్తొచ్చేస్తాయి. అవునా కాదా? సరదాగా అనిపిస్తుందా? నిజమేనా? సరే, నేను చెప్పినవన్నీ వచనాలు మీకు టూకీగా చెప్తుంటే అర్థమైపోతుందా? బైబిల్ ఉందండి, నేను ఎప్పుడో చదివానండి. మరణం అందరికీ వచ్చును ఉందా? ప్రతి వాడు మరణాన్ని ఏం చేయాలి? ఫేస్ చేయాలి. మన్ను అనేది వెనుకటి వల్లే మన్నైపోవును. తర్వాత ఆత్మ. ఇంకొక అద్భుతమైన మాట మాత్రం తప్పకుండా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 5వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఇప్పుడు బైబిల్ నమ్మే వాళ్ళందరూ ఇది దేవుని మాట అని ఎంతమంది నమ్ముతున్నారు? సంతోషం. ఎంతమంది నమ్మట్లేదు? ఎవరు ఉండరులేండి, ఎందుకంటే నమ్మలేని వాడు ఇక్కడ రారు, బయట ఉంటారు వాళ్ళు. నమ్మిన వాళ్ళే ఇక్కడికి వస్తారు మాక్సిమం కదా. రైట్. ఇది దేవుని మాట, శక్తివంతుడైన దేవుని మాట, సర్వోన్నతుడైన దేవుని మాట. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో వందలాది గ్రంథాలు ఉండొచ్చు, వేలాది గ్రంథాలు ఉండొచ్చు. అవి ఒక్కరు లేదా ఇద్దరు రాసేశారు వాటిని. కావాలంటే సెర్చ్ చేసుకోండి, హిస్టరీలోకి వెళ్ళండి, ఎనీ కైండ్ ఆఫ్ బుక్ మీరు తీసుకోండి. ఇతర దేశాలకు సంబంధించిన బుక్స్ కూడా మీరు తీసుకోండి. ఈవెన్ గ్రీక్ మైథాలజీలో కూడా చాలా బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ కూడా మీరు రెఫర్ చేయండి. ఎనీ కైండ్ ఆఫ్ బుక్ ఒక్కరు లేదా ఇద్దరు రాసేశారు. అవి కేవలం ఒక కాలంలో మాత్రమే వ్రాయబడి మొదలు పెట్టబడి పూర్తి చేయబడ్డాయి. కానీ వన్ అండ్ ఓన్లీ ది బైబిల్ దాదాపు 40 మంది ప్రవక్తలు, వాళ్ళ మధ్యలో అంతరం 1600 సంవత్సరాల కాలం. 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాల కాలంలో ఒకరి నుంచి మరొకరు డీవియేట్ అవ్వకుండా, ఒకరిని మరొకరు వ్యతిరేకించకుండా, ఒకే పరిశుద్ధాత్మ ప్రేరణతో చక్కగా పరలోకపు జ్ఞానాన్ని భూమి మీద పొందుపరిచి దేవుని శక్తితో అవన్నీ ఏకం చేయబడి ఒక్క గ్రంథంగా అవతరింపబడి అచ్చు యంత్రం కనుగొన్న తర్వాత మొట్టమొదట ముద్రింపబడి
ప్రపంచంలో ఈ రోజున్న అన్ని భాషలలోనికి అనువదింపబడి అన్ని భాషలలో చదవబడుతూ నేటికి వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన ఏకైక పుస్తకం ది బైబిల్. మనం గర్వపడుతూ చెప్పాలి. ప్రపంచంలో ఏ పుస్తకానికి లేని ఆధిక్యత దేవుడి పుస్తకానికి ఇచ్చారు. అందుని బట్టి నేను చాలా గర్వపడుతున్నాను, చాలా సంతోషంగా ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. సరే, ఇప్పుడు దేవుడు వ్రాయించినటువంటి ఈ గ్రంథంలో కట్టుకథలు లేవు, కల్పనా కథలు లేవు, వ్యర్థమైన విషయాలు లేవు. ఇది ఆత్మ సంబంధమైన గ్రంథము, ఆత్మ సంబంధమైన విషయాలతో పొందుపరచబడినటువంటి గ్రంథము. ఆత్మను గూర్చి అత్యధికంగా మాట్లాడిన పుస్తకం ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధ గ్రంథం మాత్రమే. ఎక్కువ ఆత్మ సంబంధమైన విషయాలనే బైబిల్ గ్రంథం ప్రస్తావిస్తుంది. శరీర సంబంధమైన విషయాల గురించి పెద్దగా మాట్లాడదు బైబిలు, ఎందుకంటే ఇది ఆత్మానుసారమైనది. రైట్? ఇప్పుడు చదవండి ఏమంటున్నాడు. 5:10 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. దీని వెనక మానవుడు లేడు సుమా, వ్రాసింది మనుష్యులైనను ప్రేరేపించింది ఎవరట? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని వ్రాయబడింది గ్రంథంలో. రైట్? చదవండి ఏమనుందో. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి. అర్థమైందా? అంటే ఆఫ్టర్ డెత్ వాట్ నెక్స్ట్ అనుకున్నాం కదా మనం. వాట్ నెక్స్ట్ అనుకున్నాం. ఆఫ్టర్ డెత్ అట ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకుని వెళ్ళాలట. ఎవరి దగ్గరికి? తండ్రి దగ్గరికి. స్కూల్కి వెళ్ళినంత కాలం ఏ ఇబ్బంది లేదు, హ్యాపీగా తిరిగేస్తాం మనం. జెండా పైకి ప్రజ అన్నట్టు వెళ్తాం స్కూల్కి. కానీ ఏదో ఒక రోజు స్కూల్లో ఏమిస్తారు చెప్పండి? ఏమిస్తారు? ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. ఇది తీసుకెళ్లి ఎవరి దగ్గర సైన్ చేయించుకుని రావాలి? పేరెంట్స్ దగ్గర సైన్ చేయించుకుని రావాలి. అమ్మ కొంచెం లోకుగా ఉంటుంది చాలా ఇళ్లలో, అందుకని అమ్మతో పెట్టించేద్దామని చూస్తాం. నాన్న కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాడు చాలా ఇళ్లలో, నాన్న అంటే భయం. ఇప్పుడు నాన్న కూడా తెలివైనడు అనుకోండి, ఏమంటాడంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద అమ్మ సంతకం చెల్లద బిడ్డ, నువ్వు ఎప్పుడైనా వచ్చి నా దగ్గర పెట్టించుకో అంటాడు. ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొని గడగడ 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 వణుకుతూ నాన్న దగ్గరికి వెళ్ళాలి. ఆ రోజు పిల్లల్ని చూడండి, కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు తెచ్చేస్తారు, నీళ్లు తెచ్చేస్తుంటారు, పాల ప్యాకెట్లు తెచ్చి ఇంట్లో పెట్టేస్తారు, పొద్దునే లేచిపోతారు, ఏమైనా పనులు ఉంటే అన్ని చక్క పెట్టేస్తారు. కరెంటు బిల్లు కట్టాలా డాడీ, ఏమైనా చేయమంటారా డాడీ, డాడీ బైక్ తుడిచేస్తాడు ఒకటి వెళ్ళి. ఏ రోజు తుడరు, ఆ రోజు పని ఉంది కదా మరి, డాడీ బైక్ శుభ్రంగా తుడిచేసి రెడీ పెడతాడు. అమ్మకి ఇంట్లో ఈవిడేళ్ళు కూరగాయలు కట్ చేసేస్తుంటది, మొత్తం ఇల్లంతా ఊడిచేసి మాఫింగ్ కెట్టి మొత్తం శుభ్రం చేసేస్తుంది. నాన్నగారి గదంతా శుభ్రం చేసి నాన్నగారి బట్టలు ఇస్త్రీ చేస్తుంటది. ఏటమ్మా తల్లి ఇంత సడన్ గా నీలో ఈ మార్పులు ఏమిటి అని అంటే, సంతకం నాన్నగారు. ఏమి నాన్నగారు? సంతకం నాన్నగారు. ఏమ్మా ఇప్పుడు గర్వంగా వచ్చిన కూడా మార్కులు ఎన్ని చేయరు, 10 గంటలు లేస్తారు ప్రశాంతంగా లేచి, ఇదిగో డాడీ సంతకం పెట్టండి అంటారు. ఏటిది మార్కులు బాగా ఎక్కువ వచ్చేసి మళ్ళీ పొగరు. అది ఏమి రాలేదనుకోండి, అప్పుడు సంతకం కావాలంటే కొంచెం ఇబ్బందిగా వెళ్తారు దగ్గరికి. ఇప్పుడు డాడీనో మమ్మీనో మేనేజ్ చేస్తాం, జస్ట్ మార్కులే కాబట్టి పర్లేదు, అవేమంత విషయం కాదు. అది వస్తే లేకపోతే పోతాయినా. మార్కులు అన్నది జీవితానికి ఏం సోపానాలు కావు, ఏదో మనం గొప్పగా చెప్పుకోవడానికి తప్ప ఆ తర్వాత ఆ మార్కుల్ని చూసి మనమే ఎందుకులే అనుకుంటాం. వీటి కోసం ఇంత శ్రమ పడిపోయాడు అనిపిస్తుంది. నిజం తెలుసా, కొంతమందికి జాబులు రావు కదా, ఏదో వ్యాపారంలోనో ఇంకో దాంట్లోనో స్థిరపడిపోతారు వాళ్ళు. కొంతమంది అయితే బాగా కష్టపడి ర్యాంకుల మీద ర్యాంకులు సంపాదించేసి ఎవరినో తలకమాసం నుండి కట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి పప్పు రూపు ఎత్తుంటారు హౌస్ వైఫ్లు అయిపోయి. నేను అంటాను, హౌస్ వైఫ్ అవ్వడానికి పీజీ చదవాల్సిన అవసరం ఉందా అమ్మా? జాబ్ సంపాదించి అంటాను నేను. అందుకే ప్రతి చెల్లెమ్మకి చెప్తా, రేపు పొద్దున్న నీ భర్త మంచోడు కాకపోయినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. లేకపోతే టెక్కు కొడుతుంటాడు వెళ్ళి, నీకు అన్నం పెడతానని అంటాడు, నా మీద బొత్తుతున్నావు అంటాడు, ఈ ఫ్రిడ్జ్ నేను కొన్నాను అంటాడు, ఈ ఇల్లు నాది అంటాడు. సో ఇన్ని మాటలు అనిపించుకోవడం ఎందుకు? నువ్వు కూడా కష్టపడ్డావు కదా, అమ్మా నాన్న పీజీ దాకా చదివించారు కదా, చదివి జాబ్ సంపాదించుకున్నావు అనుకో, ఆ పనికిమాల మాటలన్నీ అనిపించుకోక్కర్లేదు కదా. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితేనే కదా ఆ తర్వాత చేసుకో పెళ్ళి అంటాను నేను. కొంతమందికి నచ్చకపోవచ్చు ఇది, కానీ నేను చెప్పేది అదే. ఎందుకంటే ఇంతమందిని చూసిన ఆడపిల్లల్ని బాగా చదువుకొని ఎవడో ఇంటికి వెళ్ళి పప్పు రుబ్బడం, ఆడన్న మాటలన్నిటి అనిపించుకోవడం, మళ్ళీ అంటాడట వెళ్ళిపో మీ అమ్మగారింటికి అంటాడట. రోజు ఇదే డైలాగు,
ఫ్రీగా డబ్బులు ఇవ్వకుండా పని మనిషిలా పని చేస్తున్నా కూడా ఏమంటాడట, వెళ్ళిపో మీ అమ్మగారింటికి వెళ్ళిపో అంటాడట. నిజంగా వెళ్ళిపోతే ఏమవుతుంది, అడుక్కు తింటాడు. రోజు స్విగ్గీలోను జగ్గులోను ఆర్డర్ పెట్టుకుంటుంటే ఆ రోగాలు ఈ రోగాలు వచ్చేస్తాయి కదా, అడుక్కు తినాలి. మరి ఇంట్లో ఆడదు లేకపోతే, అమ్మ లేకపోతే, భార్య లేకపోతే మనకి టిఫిన్లు ఎక్కడవి, లంచ్లు ఎక్కడవి, డిన్నర్లు ఎక్కడవి, శుభ్రాలు చేసేది ఎవరు, బట్టలు ఉతికి పెట్టేది ఎవరు, గిన్నెలు దొమ్మ పెట్టేది ఎవరు, బూజులు దులిపి పెట్టేది ఎవరు, మనకు కావాల్సినవి అన్ని చూసుకునేది వాళ్లే. కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ కొంతమంది మా మగ దరిద్రులకి, కొంతమంది కన్నానండి, అందుకే నన్ను కూడా కలుపుకున్నాను, ఫీల్ అవ్వకుండా ఉంటారండి. కొంతమంది మగ దరిద్రులకి ఆ విలువ తెలీదు. అమ్మని ఎంత గౌరవించామో ఇంటికి వచ్చిన ఆలిని కూడా అంతే గౌరవించాలనే విలువ తెలియక అలా దుర్మార్గంగా బిహేవ్ చేస్తుంటారు. సరే, మనం పాయింట్లో డీవియేట్ అయిపోకుండా వచ్చేద్దాం. ఈ చదువుకున్న వాళ్ళు ఎవరొకరి ఇంట్లో పని చేస్తుంటారు, అప్పుడు మార్కులు ఉపయోగపడుతున్నాయా చెప్పండి? ఉపయోగపడుతున్నాయా? నాకు 600 కండి 560 వచ్చినాయండి. ఓహో, 1000 కండి 940 అండి నా స్కోరు, 980 అండి నా స్కోరు. సరే, ఏం చేద్దాం? వాటితో ఏం చేద్దాం? గోడ కంటించుకుందామా? గోడ కంటించుకోవడానికి అయితే అంత ఎందుకు, మనకి వేస్ట్ కదా, అవునా కదా? గోడ కంటించుకోవడానికి అయితే అంత అవసరం లేదు కదా. సరే, ఇప్పుడు వాటిని ఏదో ఉపయోగించుకోవాలి. సరే, ఇప్పుడు పాయింట్కి వస్తున్నా. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ చదివేసుకున్న తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత కొంతమందికి మార్కులు ఉపయోగపడవు. అయినప్పటికీ ఆ మార్కుల కోసం పరితపించి నాన్న దగ్గరికి వెళ్ళి సంతకం అడుగుతున్నాం. నాన్న సంతకం పెట్టినా మనకు నష్టం లేదు, నాన్న సంతకం పెట్టకపోయినా మనకు నష్టం లేదు, బతుకైతే ఆగదు. కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. జీవితం అనే ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొని నేను నువ్వు మనందరం ఆఫ్టర్ 100 years ఎక్కడికి వెళ్ళి నిలబడాలి తెలుసా? ఎక్కడికి వెళ్ళి నిలబడాలి తెలుసా? తండ్రి సన్నిధికి వెళ్ళి నిలబడాలి. ఈ 100 సంవత్సరాలకి ప్రతి సంవత్సరం ఒక క్లాస్ అనుకో. నువ్వు 1వ తరగతి నుంచి 10వ తరగతి అనుకున్నట్టుగా ప్రతి సంవత్సరం ఒక క్లాస్ అనుకో. నువ్వు ఇప్పుడు 1 నుంచి 100 సంవత్సరాల ఆయుష్ నీకు ఇచ్చింది ఎవరు చెప్పి? ఎవరు ఇచ్చారు? దేవుడు. దేవుని సెలవు లేక మీరు భోజనం చేయగలరా? ప్రసంగి గ్రంథంలో చెప్తాడు, దేవుని సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము అని గ్రంథంలో రాయబడింది. భోజనం చేయడం కూడా మన వల్ల కాదు. అంతెందుకని ఇందాక ఫ్లైట్ ఎక్కాను రాజమండ్రిలో, ఆడు పైకి కిందకి ఊపుతున్నాడు అంత హైట్ వెళ్ళాక. నా పక్కన ఉన్న ఒక ఆయన అంటున్నాడు పక్కన పట్టుకొని. ఏమంటావు ఇక్కడ? ఆ అన్నలేదు ఈ అన్నలేదు, ఊపితే ఊగాలంతే అక్కడ. ఇప్పుడు రోడ్డు మీద చాలా బెటరు, కొంచెం ఒక 80% అయినా ఏముంటది? నమ్మకం ఉంటది. గాల్లో ఏలాడే దీపానికి నమ్మకం ఏముంది గుడ్డు? ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎగిరితే మళ్ళీ ఎక్కడ దిగాలి? మళ్ళీ ఎయిర్పోర్ట్లోనే దిగాలి. బస్ స్టాండ్లో దిగడానికి అవ్వదు, రోడ్డు మీద దిగేయడానికి అవ్వదు, చెరువులోను కాలువలోను గోదావరిలోను దిగడానికి అవ్వదు. చచ్చినట్టు ఎక్కడ దిగాలి? ఎయిర్పోర్ట్లో దిగాలి. ఊపితే ఊగాలి, తూగితే తోగాలి, ఏం చేస్తే చేయాలి, చచ్చినట్టు కూర్చోవాలి. గాల్లో దీపాలు పెట్టడం గ్యారంటీ లేని ప్రాణాలు. ఎందుకు? 40 నిమిషాల్లో వెళ్ళిపోవాలి హైదరాబాద్కి. మామూలు రోడ్డు మీద అయితే 9 గంటలు పడుద్ది, 10 గంటలు పడుద్ది. సో రాజమండ్రిలో ఎక్కామా 40 నిమిషాల్లో హైదరాబాద్ దిగిపోయామా అన్నట్టు ఉండాలి. కాబట్టి మనం ఫ్లైట్ చూజ్ చేసుకున్నాం. అంత వేగంగా వెళ్ళాలనుకున్నప్పుడు మరి అంతే ఎక్కువగా ప్రమాదం కూడా ఉంటే ఉండొచ్చు, లేదు హ్యాపీ, ఒకళ్ళు ఉంటే ఉండొచ్చు, అవునా? ఇప్పుడు నేను అనుకుంటాను ఫ్లైట్ ఎక్కినప్పుడు దిగినప్పుడు, తండ్రి థ్యాంక్ యూ మై లార్డ్ అని చెప్పుకుంటాను. ఏంటి? థ్యాంక్ యూ మై లార్డ్, మీరు చేసిన సహాయమునకు స్తోత్రం తండ్రి, మళ్ళీ నన్ను భూమి మీద దింపారు అంటే నాకు అవకాశం ఇచ్చారు. మంచం దిగినప్పుడు కూడా నేను అలాగే అనుకుంటాను, తండ్రి నేను పడుకుంటున్నా, నీ చిత్తమైతే పొద్దున నిద్రలేస్తా. కరోనా వచ్చిన తర్వాత పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే పోతున్నారట. అదేదో వ్యాక్సిన్ తేడా ఇచ్చారట మనకి. మనం ఏమేదో పెద్ద కొండేరికి మీద పడిపోతున్నట్టు బూస్టర్ కూడా వేసావయ్యా, బూస్టర్ అన్ని డోసులు ఎన్ని డోసులు వేసేసుకున్నాం మనం. తీరా అన్ని డోసులు వేసుకున్నా కూడా హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారు. యావయ్య బాబు, హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయంటే కరోనా ప్రభావం అండి. ఏంటట? వ్యాక్సిన్ ప్రభావం అని అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో డాక్టర్లు చెప్పాలి మనకి. సార్ వాళ్ళ అమ్మాయిలు 3 డాక్టర్లట, వాళ్ళని అడగండి తర్వాత. అది నిజంగా కరోనా వ్యాక్సిన్ వల్ల వస్తున్నాయా లేకపోతే ఎందువల్ల వస్తున్నాయా మరి వైద్యులు చెప్పాలి తప్ప మనకు తెలీదు. సరే, ఏదేమైనా మానవ జీవితం ఏమైపోయింది? ఇంతలో కనబడి అంతలో ఏమైపోతుంది? మాయమైపోతుంది, అవునా? ఎంతలో కనబడుతుంది అంతలో మాయమైపోతుంది. 100 సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నావు. గెట్ మై పాయింట్.
ప్రియ తమ్ముడు, చెల్లెమ, అక్క, అన్నయ్య అందరూ గుర్తుపెట్టుకోండి, 100 సంవత్సరాల నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నావు. 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాల నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొని, 40 లేదా 50 సంవత్సరాల నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొని, 20 లేదా 30, 25 సంవత్సరాల నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొని, ఎందుకంటే మరణానికి వయస్సుతో నిమిత్తం లేదు. అది ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. అది పట్టుకుని మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నాం. రెడీగా ఉన్నావా? మనం రెడీగా ఉన్నావా? ఈ భూమి మీద తండ్రిని అయితే ఎలా అయినా మేనేజ్ చేయొచ్చు, కానీ పరలోకపు తండ్రిని మేనేజ్ చేయడం కుదరదు. ఎందుకో చెప్పనా? ఎందుకు మేనేజ్ చేయడం కుదరదు చెప్పనా? మీరు చీకట్లో చేసేది ఆయన ఎదుటే చేస్తారు, మీరు వెలుగులో చేసేది ఆయన ఎదుటే చేస్తారు. మీరు గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ఏదైనా పని చేసినా ఆయన ఎదుటే చేస్తారు. మీరు ఎక్కడ చేసినా ఆయన ముందే చేయాలి. అందుకే నువ్వు ఆకాశమునకు ఎక్కిపోయేదవా, నేను అక్కడ ఉన్నాను. నువ్వు పాతాళమునకు దిగిపోయేదవా, నేను అక్కడ కూడా ఉన్నాను. భూదిగంతముల వరకు వెళ్ళిపోతావా, నేను అక్కడ కూడా ఉన్నాను. దాగే చోటంటూ ఏమీ లేదు. ఆయన దృష్టికి మరుగైనదేది ఈ భూమి మీద లేదు. సమస్తము ఆయన కనులకు తేటగా ఉన్నది అని వ్రాయబడింది. ఆయన కనులకు తేటగా కనబడుతుంది. మరింత తేటగా, ఇంత స్పష్టంగా దేవుని దృష్టికి అన్ని కనబడుతున్నప్పుడు మనం ఎలా తప్పించుకోగలం చెప్పండి? పట్టుకెళ్ళాలి, రిపోర్ట్ ఖచ్చితంగా పట్టుకెళ్ళాలి. ఏమండి, ఎక్కువ తప్పులు జరిగేది ఏది, ఎక్కడ జరిగిపోతాయి తప్పులు ఎక్కువ అంటే మన యవన దశలోనే జరిగిపోతాయి. యవన దశలోనే జరిగిపోతాయి. ఇక్కడ కూర్చున్న చాలా మంది జీవితాల్లో కూడా ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్న తప్పులు ఉంటే ఉండొచ్చు, లేకపోతే గతంలో అయిపోయిన ఉంటే ఉండొచ్చు, ఫ్యూచర్లో చేయబోయే ఉంటే ఉండొచ్చు, చెప్పలేము. ఏజ్ కదండి అలాగే ఉంటుందండి అని అనుకోవచ్చు. ఒక మాట మీకు చెప్తాను, ఏజ్ అంటే చెడిపోమనా? ఏజ్ అంటే చెడిపోమనేనా చెప్పండి? ఏజ్ ఉంటే చెడిపోవాలా? నాకు అర్థం కాదు. బలం ఉంటే పాడైపోవాలా? అంటే మిస్యూజ్ చేయాలి. ఇప్పుడు డబ్బులు ఉన్నాయనుకోండి మీ దగ్గర, మిస్యూజ్ చేయాలా అవి? డబ్బులు ఉన్నది మిస్యూజ్ చేయడానిక కాదు కదా. అలాగే యవ్వనం మిస్యూజ్ చేసుకోవడానిక? కొంతమంది అడగొచ్చు, అన్న మరి ఎంజాయ్ చేయాలి కదా, లైఫ్ అంటే ఎంజాయ్ చేయడానికే కదా. రైట్, ఎవడొద్దు అన్నాడు? చెయ్యి. ఎంజాయ్ అంటే ఏంటి అర్థం చెప్పి? ఎంజాయ్ అంటే అర్థం ఏంటి? చెడు వ్యసనాలకు లోనవడం ఎంజాయ్ చేయడమా? చెడ్డ మార్గాల్లో నడవడం ఎంజాయ్ చేయడమా? యోసేపు ఎంజాయ్ చేయలేదా లైఫ్ని? సమూయేలు ఎంజాయ్ చేయలేదా లైఫ్ని? భక్తులందరూ ఎంజాయ్ చేయలేదా లైఫ్ని? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రియల్ ఎంజాయ్మెంట్? ఏంటి ఎంజాయ్ అంటే అర్థం ఏంటి? చక్కగా భోజనం చేస్తున్నావు, మంచి కుటుంబంతో ఉన్నావు, మంచి స్థితిలో నిలబడ్డావు, చక్కగా పరిపూర్ణమైన దశలో, పరిపూర్ణమైన స్థితిలో నీకు వివాహం జరిగింది, మంచి పిల్లలు పుట్టారు, ఒక మంచి ఇల్లు కట్టుకున్నావు, కలిసి భోజనం చేస్తున్నావు, ఒలే మొక్కల వల్లే నీ భోజనపు బలయొద్ద నీ పిల్లలందరూ ఉన్నారు. ఒక సంపూర్ణమైన స్థితిలో, సంపూర్ణమైన ఆలోచనలతో, సంపూర్ణమైన ఆనందంతో, ప్రభు కాపుదలలో, ప్రభు కృపలో వాడబడుతూ ముందుకు వెళ్ళడం ఎంజాయ్మెంట్ కాదా చెప్పండి? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మొన్న నన్ను ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి తీసుకెళ్లారు. ఒక చోట మీటింగ్కి వెళ్ళినప్పుడు వెళ్తే అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు, మంచం మీద పడుకుని ఉన్నాడు, లేవలేకపోతున్నాడు. ఏ నాయన నీ వయసు ఎంత? 22 ఏళ్ళు అన్నయ్య, సారీ 24 ఏళ్ళు అన్నయ్య అన్నాడు. 24 ఏళ్ల వయసులో నీకేంటి బాధ అని అడిగితే వేగంగా బండి మీద వెళ్తున్నాడట, ముందు చక్రం లేపాడట, చాలా ఫీట్లు చేసాడట, చక్కగా వెనకబడిపోతే ఒక పెద్ద బండరాయి మీద పడ్డాడట వెనక్కి. ఆ రాయి కొన సరిగా స్పైనల్ కార్డులో దిగిపోయింది. ఎప్పుడైతే స్పైనల్ కార్డులో రాయి కొన దిగిపోయిందో స్పైనల్ కార్డు పనిచేయడం మానేసింది. కింద కాళ్ళు పనిచేయట్లా, స్పర్శ తెలియట్లా, దీనికి వెళ్ళినా తెలియట్లా. కింద గొట్టాలు వేసేసారు. వాళ్ళ అమ్మ శుభ్రం చేస్తుంది. ఇప్పుడు కోలుకుంటాడా అంటే చెప్పలేమంటున్నారు డాక్టర్లు. అది చాలా బలమైన గాయం తగిలింది, ఏమో అవుతుందో అవదో చెప్పలేమంటున్నారు. ఒక మాట మీకు గుర్తు చేస్తాను, నా తమ్ముళ్ళు, ఎన్నిసార్లు మీరు బండి మీద ఇష్టం వచ్చిన డ్రైవ్ చేసి ఉంటారు? ఎన్నిసార్లు మీకు నచ్చినట్టుగా బైక్ డ్రైవ్ చేసి ఉంటారు? మీరు ఎన్నిసార్లు మీరు జీరో కట్టలు తిప్పుంటారు, 8 వేసి ఉంటారు, 8లు. ఎన్నిసార్లు మీరు
ఫ్రంట్ వీల్ పైకి లేపుంటారు. ఎన్నిసార్లు ఇలా 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 ఊపుకుంటూ వెళ్ళుంటారు బండి మీద. కొంతమంది చూసారు, ఇలా 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 వెళ్తాడు రోడ్డు మీద, అదే వేగంలో వెళ్ళుంటారు. అలాంటి పరిస్థితిలో మీరు కూడా స్పైనల్ కార్డ్ దెబ్బ తినేసి మంచం పట్టుండుంటే ఒకసారి ఊహించుకోండి సరదాగా. 24 ఏళ్ల వయసులో మంచం పట్టేస్తే, కాలేజీ లేదు, జాబ్ లేదు, పెళ్లి లేదు, సంపాదన లేదు, ఫ్యూచర్ మొత్తం పోయింది, పిల్లలు లేరు, ఏమీ లేదు. ఈజ్ దట్ ఎంజాయ్మెంట్? చెప్పండి, ఈజ్ దట్ ఎంజాయ్మెంట్? నో నో. ఇంకొక విషయం చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. యవన కాలం అనేది ఎంత విలువైనదో మీకు అర్థం కావాలి ఈ మాటలను బట్టి. నేను టూకి వెళ్ళిపోతున్నాను, మధ్యాహ్నం నుంచి చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాం మనం. నాకు ఇవ్వబడిన సమయం ఇంకా 4 నిమిషాలు ఉంది. ఈ 4 నిమిషాల్లో మరికొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు, బాగా బీర్లకు అలవాటు పడ్డాడు. 7 బీర్లు తాగుతాడట రోజుకి, 6 లేదా 7 బీర్లు తాగుతాడట. ఉదయం మొదలు పెడితే సాయంత్రానికి, మధ్య మధ్యలో మందు ఇందు అన్ని తాగుతాడు. సరే, చక్కగా తాగుతున్నాడు, బాగానే ఉంది. గంజాయి సిగరెట్లు కూడా కాలుస్తాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు పిల్లాడు. అది ఎంజాయ్ వాడి దృష్టిలో. సరే, ఎంజాయ్ చేస్తున్నాడు. సడన్ గా ఒక రోజు బీపీ రేజ్ అయిపోయింది. బీపీ అనేది ఎప్పుడు రేజ్ అవుద్దో, ఎందుకు రేజ్ అవుద్దో, రేజ్ అయిన సంగతి కూడా మనకి తెలీదు. అందుకే చెక్ చేసుకుంటే తప్ప బీపీ నడుస్తోంది అన్న సంగతి తెలీదు. చిన్న వయసులో వాడికి బీపీ నడుస్తోంది, కిడ్నీ కొట్టేసింది. కిడ్నీ కొట్టేసింది అన్న సంగతి కూడా తెలియలేదు. ఒకరోజు బాగా బీర్లు దాకా ఇంటికి వచ్చాడు, కాళ్ళు 2 బాగా వాచిపోయాయి, పొట్ట ఉబ్బిపోయినట్టుగా కనబడింది వాళ్ళ అమ్మకి. ఎందుకైనా మంచిదని హాస్పిటల్ తీసుకెళ్ళింది. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ పరీక్ష చేశాడు. అమ్మ, కాళ్ళు ముఖం అంతా ఉబ్బిపోయి నీరు పట్టినట్టుంది, ఇక్కడ ఉదర భాగంలో కూడా కొంత నీరు పట్టినట్టుంది, పరీక్షలు చేద్దామని పరీక్షలు చేసేసరికి క్రియేటినైన్ అనేది ఒకటి ఉంటుంది మన బాడీలో, క్రియేటినైన్ అనేది. ఈ క్రియేటినైన్ వచ్చేసి 3.5 ఉంది. కిడ్నీ బాగుందా పోయిందా? చెప్పండి, బాగుందా పోయిందా? పోయింది. ఇంకా పెరిగితే ఎందుకు పనికిరాదు. ఇప్పుడు డయాలసిస్కి వెళ్ళిపోవాలంటారు. డయాలసిస్కి వెళ్ళిపోతే ఈ చేతిలోనో తొడలోనో ఒక మెషిన్ వేస్తాడు, అది సౌండ్ వస్తా వైబ్రేట్ అవుతా ఉంటది. ఎప్పుడు 3 రోజులకు ఒకసారి, వారానికి 2 సార్లు హాస్పిటల్కి వెళ్తే గొట్టాలు లోపలికి పంపిస్తాడు. ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా ఒక పక్క నుంచి బయటికి తీసి మిషన్లోకి వెళ్తుంది. మిషన్లో శుద్ధి చేసి మళ్ళీ ఇంకో పక్క నుంచి మళ్ళీ బాడీలోకి ఎక్కిస్తాడు. ఆ టైంలో కానీ నీకు 1కి 2కి వచ్చాయనుకో, రక్తం పంపులో ఉంటది, నువ్వు వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి రావాలి. వెళ్ళగలవా? వెళ్ళలేవు. సో ఒక మనిషి సాయం ఉండాలి. వారానికి 2 రోజులు మంచం మీద పడుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఎంజాయ్మెంట్ అది? చెప్పండి అమ్మా, ఎంజాయ్మెంట్ అది? కుర్రాళ్ళు చెప్పాలి, ఎంజాయ్మెంట్ అని అన్నది కాదు కదా. అంటే అవయవాలు పోతే మనం ఎందుకు పనికి రాకుండా పోతున్నాం? దేవుడిచ్చిన విలువైన అవయవాలు. రైట్. ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఒక అందమైన అమ్మాయి, చాలా బాగుంటుంది అమ్మాయి, చూడడానికి ముచ్చటగా ఉంటుంది, సినిమా హీరోయిన్ లా ఉంటుంది. దానికి తగ్గట్టే ఇంట్లో చక్కగా మేకప్ కిట్ కొనిచ్చారేమో, ఇంకా అందం మీద అందం పెంచుదామని మంచిగా మేకప్ వేసి, లిప్స్టిక్లు వేసి, తలక అది ఇది రింగులు పెట్టి, ఆ స్టిక్లు ఈ స్టిక్లు మొత్తం మీద తగిలించి చక్కగా కాలేజీకి పోతుంటే, ఇంత అందంగా ఉన్న అమ్మాయి వెనకాల ఓరకొక్కలు తిరిగినట్టు ఎవడో ఒకడు తిరుగుతాడు కదా. ఇంతకీ వాడు తిరిగేది నీకు ఫేవర్ చేయడానికి కాదు, అది గుర్తుపెట్టుకో. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, వాడేదో నాకు ఫేవర్ చేయడానికి పడుతున్నాడు అనుకుంటున్నారు. నీకేం ఫేవర్ చేస్తాడు? గుడ్డు బెల్లం చుట్టూ ఏగ తిరుగుతుందంటే బెల్లానికి ఫేవర్ చేయడానికి అనుకుంటావా? తింగరదాని కాకపోతే. చక్కెర చుట్టూ చీమ తిరిగేది చక్కెరకు ఫేవర్ చేయడానికా? దానికి ఫేవర్ చేసుకోవడానిక? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న ఏ అమ్మాయి అలాంటి బుర్ర తక్కువ వాళ్ళ మాయలో మోజులో పడదు. బుర్ర తక్కువ సన్నాసిలే పడతారు వాళ్ళ మాయలో, వాళ్ళ మోజులో. నేను ఇలా అంటున్నాను, ఎవరైనా పడ్డోళ్ళు ఉంటే బాధపడకండి, నేను చెప్పేది నిజం. సో అలా మాయలో పడింది, మొత్తం మీద తిప్పుకున్నారు, తిరిగారు పార్కులకి, అక్కడికి ఇక్కడికి. ఇక్కడ ఏమైనా ఉంటే స్పెషల్ ప్లేస్ల కొండల మీదకి ఇక్కడికి అక్కడికి మొత్తం మీద తిరిగేసి చక్కగా లైఫ్ ఎంజాయ్ చేసేస్తున్నాం అనుకున్న టైంలో 4వ నెల గర్భవతి. తీయించుకుందామని ట్రై చేస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, వెళ్తే వాళ్ళ నాన్నగారికి చెప్పేస్తారేమో అని భయం. ఒక పక్క వీడేమో కనబడట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్కి చెప్తే ఫ్రెండ్స్ మాకు కుదరదు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. మొత్తం మీద ఆ 4 అన్నది కాస్త 5:30 దాకా వచ్చింది. ఇంకా త్వరలో 6వ నెలలో అడుగు పెట్టబోతుంది. ఈలోగా తెలిసిపోయింది. తెలిసిపోతే అప్పుడు ఎవరెవరినో పట్టుకుని ఏదేదో చేసి మొత్తం మీద అబార్షన్ చేయించుకుందాం అనుకున్న టైంలో ఆ అమ్మాయి చచ్చిపోయింది. ఇది ప్రేమ, ఇది ఎంజాయ్మెంట్, ఇది ఎంత అందమైన ఉజ్వల భవిష్యత్తు, ఎంతో గొప్పదైన ఉజ్వల భవిష్యత్తు
ఒక పనికి మాలిన ఆలోచన వల్ల పాడైపోయింది. ఇలాగే ఒక అమ్మాయికి హెచ్ఐవి సోకేసింది. హెచ్ఐవి నాకెలా సోకిందండి, మేము సేఫ్టీ యూజ్ చేసామని అంటుందట. సేఫ్టీ యూజ్ చేస్తే లిప్ కిస్సులు పెట్టుకున్నారట. వాడికి నోట్లో పుళ్ళు ఉన్నాయి, రక్తం డైరెక్ట్ గా నోట్లోకి వెళ్ళింది. మీ అందరూ తెలివైన వాళ్ళే ఓపెన్ గా మాట్లాడుతున్నారు, ఏమనుకోండి మీకు తెలియని విషయాలు ఏం చెప్పట్లేదని. మీరు ఏదో ఏమీ తెలియదు మొదపప్పులాగా అయ్యి బాబోయ్ మాకు అసలు ఏమీ తెలియదని అన్నట్టు ఉండకండి. మీకు అందరికీ అన్ని తెలుసు కాబట్టి నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా. ఇట్స్ ఏ యూత్ మీటింగ్, ఓకే రైట్. వీళ్ళు లిప్ కిస్సులు పెట్టుకున్నారు, నోట్లోకి లాలాజలం డైరెక్ట్ వెళ్ళింది. వాడికి ఏవో నోట్లో పుళ్ళు ఉన్నాయి. ఈ అమ్మాయికి నోట్లోకి డైరెక్ట్ బ్లడ్ వెళ్ళింది. ఆ అమ్మాయికి వచ్చింది. కొరుక్కుంటారేమో కదా, పళ్ళు కొరుక్కున్నారో మరి ఏం కొరుక్కున్నారు. రక్తం లోపలికి వెళ్ళింది, చచ్చింది, దరిద్రం వదిలింది. మీరు చెప్పండి, అది ఎంజాయ్మెంటా? అది ఏమంటే ఒక చిన్న అమ్మాయికి హెచ్ఐవి ఎందుకు రావాలి అసలు? వాళ్ళ అమ్మా నాన్న ఏమైపోవాలి? ఒక చిన్న అమ్మాయి అబార్షన్ చేయించుకుంటూ చచ్చిపోవడం ఏంటి? వాళ్ళ అమ్మా నాన్న ఏమని సమాధానం చెప్పాలి రేపు పొద్దున? ఒక అబ్బాయి బైక్ మీద వెళ్తూ చచ్చిపోవడం ఏంటి? ఒక అబ్బాయి మందు తాగి చచ్చిపోవడం ఏంటి? ఒక అబ్బాయి గంజాయి తాగుతూ వెళ్ళి రైలు కింద పడిపోవడం ఏంటి? లేకపోతే ట్రైన్ లారీ గుద్దేసి చచ్చిపోవడం ఏంటి? ఇవన్నీ ఏంటి అసలు? ఇది ఎంజాయ్మెంట్ అంటారా మీరు చెప్పండి? ఇప్పుడు ఈ మనిషి ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలి. అవయవాలు ఎవరివి? అప్పుడప్పుడు అంటే ఈ మధ్యకి ఒక కొత్తగా కల్చర్ వచ్చింది, బైక్లు ఇస్తున్నారట రెంట్కి. మరి హైదరాబాద్ లో ఉందో లేదో తెలీదు, చాలా టూరిస్ట్ ప్లేసెస్ లో బైకులు రెంట్కి ఇస్తున్నారు. నువ్వు వెళ్ళి బైక్ తీసుకోవచ్చు, నువ్వు వెళ్ళి కారు తీసుకోవచ్చు, వాడికి రెంట్ పే చేయాలి. రెంట్ పే చేసి నీకు నచ్చినట్టు తిరిగి వచ్చేసి మళ్ళీ అక్కడ పెట్టేయాలి. చిన్న డ్యామేజ్ ఉన్నా నీతో డబ్బులు కట్టిస్తాడు. సరదాగా వెళ్ళి గుద్దేశా పర్లేదు, బైక్ రెంట్ మాత్రం ఇస్తా, గుద్దినందుకు నేను డ్యామేజ్ కి ఏమి ఇవ్వను అంటే కుదరదు. ఫస్ట్ వీడియో తీసుకుంటాడు, ఫోటో తీసుకుంటాడు. నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అలాగే అప్పగించాలి ఆ బండిని, సేమ్ అలాగే అప్పగించాలి ఆ కారుని. లేదు నేను యాక్సిడెంట్ చేశా, నేను నీకు రెంట్ వరకు ఇస్తా అంటే ఒప్పుకోడు. నువ్వు చెప్పు, దేవుడు నీకు మంచి అవయవాలు ఇచ్చి పంపించాడు, ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకుని ఎలా వెళ్తావు చెప్పు? ఎలా వెళ్తావు? పాడు చేసుకుని వెళ్తావా? అర్ధాంతరంగా చచ్చిపోయి వెళ్తావా? అందుకే అన్నాడు, ప్రతివాడు దేవునికి ఏం చెప్పాలట? లెక్క చెప్పాలి. కాబట్టి ఇప్పుడు మీకు అనిపించవచ్చు, ఏ ఉందలండి చూసి వచ్చామా లేదా, ఈయన ఏదో చెప్తాడు మనకి, ఇవన్నీ నిజమేంటండి, ఎవరు చూసి వచ్చారండి, దేవుడు ఉన్నాడో లేదో. ఉంటారు ఇలాంటి వాళ్ళు కూడా. అంతా విన్న తర్వాత ఇలాగే చెప్తారు, ఎవరు చూసి వచ్చారండి పరలోకం ఉందో లేదో, ఎవరు చూసి వచ్చారండి దేవుడు ఉన్నాడో లేదో. ఒక మట్టి ఒక మట్టి ముద్ద తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ చక్కర్లు కొట్టొస్తుంటే నీకు 365 రోజులు వస్తున్నాయి, గుర్తుపెట్టుకో. అర్థమైందా? దాని వెనక ఏ ప్రభుత్వం లేదు, దాని వెనక ఏ శాస్త్రవేత్త లేడు, దేవుడు లేడని చెప్పే ఏ శాస్త్రవేత్త దాని వెనక లేడు. నేనే దేవుడిని చెప్పుకునే చైనాలో జిన్పింగ్ లాంటోడు ఎవడో భూమిని తెప్పట్లా. చైనాలో జిన్పింగ్ అనే ఒక పిచ్చోడు, మీరు యేసుప్రభు ఫోటోలు తీసేయండి, నా ఫోటో పెట్టుకోండి, నేనే మీకు దేవుణ్ణి అన్నాడట. అలాంటి పిచ్చోళ్ళు ఎవరో భూమిని తిప్పట్లా, సూర్యుడిని రప్పించట్లా. సూర్య చంద్ర నక్షత్రాదులను గ్రహములను సైతం తిప్పగలిగే సమర్థుడు సర్వోన్నతుడైన దేవుడు ఆయన ఉన్నాడు. 100% ఉన్నాడు గనుకనే భ్రమణ పరిభ్రమణాలు జరుగుతున్నాయి. కాలగతులను నడిపిస్తున్నాడు. మానవుల పుట్టుక వెనక మరణం వెనకున్నాడు. అవన్నీ చేస్తున్నది ఆయనే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఏదో రోజు మరణానంతరం వెళ్ళాలి, అందరూ వెళ్ళాలి అక్కడికి. అందుకే ప్రతివాడు ఆయన న్యాయపీఠం ఎదుట ఏమవ్వాలట? ప్రత్యక్షం కావాలి. ఇప్పుడు చెప్పండి అమ్మాయిలు అబ్బాయిలు, ఎలా పట్టుకెళ్దాం ప్రోగ్రెస్ రిపోర్ట్? అందుకే నేను ఇందాక ఎండాకాలంలో గుడిగిచ్చిపోతున్నా అని. ఇప్పుడు వాడకపోయినా ఏదో ఒక రోజు నీకు అది ఏమవుతుంది? ఉపయోగపడుతుంది. ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. అందుకే మీకు ఇద్దరిని చూపించాను. యవ్వనంలో నుంచే వృద్ధాప్యంలోకి వెళ్తున్నాం మనం. వయసు అంతా అయిపోయిన తర్వాత, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్న ఎలాంటి ప్రయోజనం ఉండదు. మధ్యాహ్నానికి మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. ఇది జస్ట్ మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి మాత్రమే, అందుకే ఈ గంట ఇలా మాట్లాడాల్సి వచ్చింది. మధ్యాహ్నం నుంచి ఇంకా లోతైన సంగతులు అధ్యయనం చేద్దాం. ఇంకా బలంగా సూపర్ డిటర్జెంట్తో ఉతికి పరేద్దాం. బాగుపడ్డోళ్ళు బాగుపడతారు, బాగుపడలేని వాళ్ళు పోతారు. మనకు అనవసరం. దేవుడు చెప్పమన్నది మనం చెబుదాం. దేవుని సన్నిధిలో మనం నేర్చుకుందాం. దేవుడు అంటే ధన్యత మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తుడా, దయగల ప్రభు, కృపగల దేవ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు
మీ పిల్లలముగా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, మనిషి మాటగా మీ బిడ్డలు దీన్ని స్వీకరించక దైవవాక్కుగా స్వీకరించి వారి హృదయాల్లో మీ మాటలు భద్రం చేసుకుని మీ కొరకు నిలబడగలిగే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.